చిత్తూరు పార్లమెంట్ సభ్యునిగా లోక్సభలో దగ్గుమల్ల ప్రసాదరావు ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టిన ప్రసాదరావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రజా సేవకుడిగా పనిచేస్తానని తెలియజేశారు. అదే సమయంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతానని వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల ఆశయాలకు అనుగుణంగా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. దగ్గుమల్ల ప్రసాదరావు అనే నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉందనియు భారతదేశపు సర్వసత్తాధికారమును అఖండతను సమర్థించదనియు నేను స్వీకరించబో కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదనియు పవిత్ర హృదయంతో ప్రమాణం చేయుచున్నాను.